పన్ను తెలుగులోనే ఇంట్రొడ్యూస్ చేయాలి. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇండస్ట్రీలోకి వచ్చేది. ఆయన మీదే గతంలో కూడా కమెంట్స్ చేశారు. అది పెద్ద ఇష్యూ అయింది. మళ్ళీ రెండోసారి సౌత్ ముఖ్యంగా తెలుగు వాళ్ళను ఫిల్మ్ మేకర్స్ని టార్గెట్ చేశారు. మీకు నచ్చకపోతే చేయకుండా ఉండొచ్చు. యూ కెన్ ఆల్వేస్ రిజెక్ట్. ఎస్, దట్స్ వాట్. నో వన్ విల్ స్టాప్, నో వన్ విల్ కిల్ యూ. సో దాట్ ఐ బీన్, అంటే అప్పట్లో కూడా చాలా చెప్పేవాళ్ళు, అంటే ఇండస్ట్రీలో ఉంటే ఆఫర్ కావాలంటే అది చేయాలి, ఇది చేయాలి. సార్ నేను 15 years నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ఐ హ్యావ్ డన్ ఇన్ తెలుగు, ఐ హ్యావ్ డన్ ఇన్ కన్నడ, తమిళ్. బట్ నాకు ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టే, అంటే డేట్కి ఆర్ ఇలా టైమింగ్స్కి నేను గొడవ పడ్డాను తప్ప నాకు ఎప్పుడు పర్సనల్ హరాస్మెంట్ లాగా నాకు ఎక్కడ జరగలేదు. మేబీ ఐఎమ్ బ్లెస్డ్, ఐ డోంట్ నో, మేబీ అదర్స్కి. దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్ యూ క్విట్ ఇట్, యూ గో డూ సంథింగ్ ఎల్స్. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఈవెన్ నేను అదే చెప్తాను, నాకు ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళే అలవాటు లేదు. బై గాడ్స్ గ్రేస్ ఫ్రమ్ ద బిగినింగ్, ద డే ఐ స్టార్టెడ్ మై కెరియర్, ఒక డేకి నేను 3 కాల్ షీట్స్ ఇచ్చేదాన్ని సీరియల్స్లో కూడా. అండ్ సినిమా వచ్చినప్పుడు నేను చేయలేదు, అండ్ నాకు డేట్స్ మ్యాచ్ అయ్యేది కాదు. అండ్ ఐ డింట్ హ్యాడ్ దట్ మచ్ ఆఫ్ థాట్స్. నాకు తెలీదు ఎలా తీసుకోవాలి, బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్. సో అలా నాకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు సార్. నాకు ఒకరు ఫోర్స్ చేసి నాకు వద్దంటే నాకు ఈ కాన్సెప్ట్ నచ్చలేదు. బికాజ్ జగతి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ వాచ్డ్ బెంగాలీ సీరియల్ని, సేమ్ సీరియల్ని వాచ్ చేసి నేను ఇది అక్సెప్ట్ చేశాను. సో అలా దట్ వాజ్ కంప్లీట్లీ మై డిసిషన్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఆన్ దట్. ఏజ్డ్ రోల్ చేశాను, ఐ వాజ్ ఓకే అట్ దట్ మూమెంట్. ఇప్పుడు కూడా నేను ఏమొచ్చినా కానీ నేను థింక్ చేస్తాను, క్యాన్ ఐ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఫోర్స్ఫుల్లీ నో వన్ కెన్ మేక్ మీ డూ ఎనీథింగ్. సార్ ఆమె సౌత్లో చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు చెప్తే పోయేదిగా. ఇప్పుడు చనిపోయే ముందు ఆత్మకథలు రాయడం, ఇండస్ట్రీ దాటిపోయిన తర్వాత వేరే ఇండస్ట్రీ. డిపెండ్స్ ఆన్ ద మూడ్ అండ్ పర్సన్. ఏదో వచ్చింది అప్పుడు మీ టు సంథింగ్ ఏదో, మేబీ షీ సఫర్. యూ రియాక్ట్ రైట్ దెన్ అండ్ దేర్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, డూ ఇట్. అదర్వైజ్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ డోంట్ కమెంట్. దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. బికాస్ your parents have given you education. You have 100 ways to live. You can cook, you can create some new job, or you can do some business. చాలా వేస్ ఉంటాయి. బట్ నువ్వు కమెంట్ చేస్తూ నువ్వు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే యూ హ్యావ్ నో రైట్స్ టు కమెంట్ ఆన్ సంబడి. జ్యోతి గారు, థ్యాంక్ యూ. కిల్లర్